పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి విసుగు చెందుతున్నారా? ఎలా పెట్టాలో తెలియక బాధపడుతున్నారా? ప్రతి నిమిషం పిల్లల కోసమే టెన్షన్ పడుతున్నారా? అయితే నేను ఒక చిట్కా చెప్తాను. ఏంటంటే నేను కూడా అదే పాటిస్తున్నాను. సో, అది నాకు అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించింది. సో, మీకు కూడా నేను అది చెప్తాను. ఏంటంటే మనము వాళ్ళకి హాలిడేస్ వస్తాయి కదా! హాలిడేస్ వచ్చినప్పుడు ఎలాగా ఈవినింగ్ మనం ట్యూషన్‌కి పంపిస్తాం. అది పక్కా. కానీ మార్నింగ్ నుంచే వాళ్ళకి ఎలాగా మనము క్రమశిక్షణలో పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మార్నింగ్ మొత్తం ఒక స్నానము, తినడము అన్నీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ఫిక్స్ చేసేసుకోవాలి. వాళ్ళ వర్క్ ఏంటి అనేది. అంటే లేట్ చేసామంటే ఈ టైంలోనే వాళ్ళు ఆడడానికి ఫిక్స్ అయిపోతారు. సో, ఏంటంటే మనం నైటే లేదా వాళ్ళు తయారవుతున్నప్పుడే మనం ఒక వర్క్ అనేది ఫిక్స్ చేసేయాలి. అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి సిలబస్ లేదా కొత్తగా ఏమైనా నేర్పించాలా బుక్‌లో అవి వాళ్ళకి ముందే క్లియర్‌గా రాసేయాలి. రాసేసిన తర్వాత వాళ్ళకి చెప్పాలి. ఇది కంప్లీట్ చేస్తేనే నువ్వు ఆడుకో. బయటికి వెళ్ళు. లేదంటే మాత్రం నువ్వు ఇంట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు వాళ్ళకి తాళమేసేయడము అలాంటివి చేయకండి. ఏం చేస్తారంటే, నాన్న నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అమ్మ నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. సో, నేను తాళమేయను, పైన గెడ పెట్టను. నేను ఇలాగే ఉంచుతాను డోరు. నేను వర్క్ చేసుకుంటాను. కానీ మీరు మాత్రం నిజాయితీగా మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. మీ వర్క్ మీరు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనను అని మనం ఆళ్ళకి హామీ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఓహో! మ ఆహ్, ఇలా వర్క్ చేస్తే గాని బయటికెళ్ళడానికి అవ్వదనమాట. అంటూ వాళ్ళకి వాళ్ళు బయటికి వెళ్ళలేరు, అలాగని ఆడలేరు, అలాగని ఇంట్రెస్ట్‌గా కూర్చోడానికి కొంచెంసేపు టైం పడతది వాళ్ళకి. ఇంకా అలాగా కూర్చోలేరు, మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ మధ్యలో లెగిసిపోయి తన్నుకోవడం, తిట్టుకోవడం అంటే అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎవరైతే వాళ్ళు. అలా చేస్తూ ఉంటారు. ఇద్దరికీ ఇచ్చేయాలి. ఇద్దరు ఉన్నారా? ఇద్దరికీ ఇచ్చేయాలి. చిన్న బాబయినా సరే అంటే ఇప్పుడు చూసారా 4 ఇయర్స్, 3 ½ ఇయర్స్ వాళ్ళకి కూడా వర్క్ ఇచ్చేయాలనమాట. ఇద్దరికి దూరంగా కూర్చోబెట్టాలి. లేదా దగ్గర కూర్చోబెట్టాలి. కానీ మనం వర్క్ ఇచ్చేయాలి. వాళ్ళకి డైలీ ఇదొక అలవాటు చేశామనుకోండి, అంటే వాళ్ళు వర్క్ కంప్లీట్ చేయకపోయినా అబ్బా! ఈళ్ళ ఇసుకు పోతది కదా! వదిలేద్దాంలే అని అనుకున్నారా, మళ్ళీ వాళ్ళు క్రమశిక్షణ పోతది. మీరు ఎంత కష్టమైనా సరే వాళ్ళ వర్క్ కంప్లీట్ అయితేనే వాళ్ళని బయటికి పంపించండి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది చాలా మెయిన్ అండి. మనం ఎంత క్రమశిక్షణగా ఉంటామో మనల్ని చూసి ఎంతైతే నేర్చుకుంటారో, మనం పెట్టిన క్రమశిక్షణ వల్ల వాళ్ళు అదే నేర్చుకుంటారండి. మనం కొట్టొద్దు, తిట్టొద్దు. ఒక వర్క్ ఇచ్చేద్దాం. అది కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రం చాలా శిక్షణ పెట్టాలండి. 5 ఇయర్స్ లోపు పిల్లలకి మాత్రం మనం బుజ్జగిస్తూ నీట్‌గా వాళ్ళు పడిపోయినా సరే, వాళ్ళు ఏం పాడు చేసినా సరే వాళ్ళకి అర్థమైనట్టు మామూలుగా చెప్తే సరిపోద్ది నవ్వుతూ. కానీ 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రం చాలా క్రమశిక్షణలో పెట్టాలి. ఇప్పటి పిల్లలకైతే మరీ పెట్టాలి అండి. అలాగని బంధించకూడదు. అంటే మనం ఇచ్చేది మాత్రం చిన్న వర్క్ ఇస్తాం. అర్థమైందా?